అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మనం ఇప్పుడు చర్చించబోయే టాపిక్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి. వాస్తవానికి సినీ పరిశ్రమలో అత్యంత కాంట్రవర్షియల్ పర్సన్గా రికార్డుకెక్కిన ప్రకాష్ రాజ్ గురించి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మాటలన్నీ కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది. తాజాగా ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద. ఆయన ఏమని ఇచ్చారు అంటే, పవన్ కళ్యాణ్ నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించావు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈయన వ్యంగ్యంగా మాట్లాడడం ఈరోజు కొత్త ఏం కాదు. భారతదేశ రాజకీయాల గురించి, బీజేపీ పార్టీ గురించి, లేదా నరేంద్ర మోడీ గురించి ఆయన ఎన్నోసార్లు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చంద్రయాన్-3 మీద కూడా ఆయన ఒక కార్టూన్ని పెట్టడం జరిగింది. ఏంటి ఆ కార్టూన్ యొక్క సారాంశం అంటే, చంద్రయాన్ మిషన్ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ కనిపించే ఇమేజ్ ఏంటి అని అంటే, టీ పోస్తున్నట్టు ఒక పోస్టర్ పెట్టారు. అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి పెట్టిన పోస్ట్. అంటే ఈ మిషన్ ఇదంతా ఫెయిల్ అవుతుంది, టీ అమ్ముకునే వాళ్ళకి ఈ రకమైనటువంటి ఈ ప్రయోగాలు ఎందుకు అన్నట్టుగా ఇండైరెక్ట్గా, సటైరిక్గా, ఐరానిక్గా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీంతో బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, హిందూ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. అవే కాకుండా భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇలాంటి ప్రాజెక్టుల మీద అందరూ దేశం అంతా గర్వపడి, ప్రపంచం అంతా గర్వపడుతున్న ప్రాజెక్టుల మీద వ్యంగ్యంగా మాట్లాడడంతోనే ప్రకాష్ రాజ్ యొక్క నేచరు, ఆ క్యారెక్టర్ అప్పుడు అందరూ కూడా చాలామంది నెటిజన్లు ఆయన విమర్శించడం జరిగింది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. అదే కాకుండా ఆయన హిందూ సనాతన ధర్మం మీద, సనాతనమైన విషయాల మీద ఆయన ఎప్పుడూ కామెంట్ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మం ఉంది, అందులో కూడా లిబర్టీ ఉంది, వృత్తుల్ని మార్చుకునే అవకాశం ఉంది, దానికి చారిత్రక ఆధారాలు కోకొల్లలుగా ఉన్నాయి. గొడవ అంతా మనువు వచ్చిన తర్వాతే హిందూ ధర్మంలో మొదలైంది ఈ వర్ణాశ్రమ ధర్మాలని ఫిక్స్ చేయటం, అది తర్వాత కాలంలో కాస్ట్గా రూపాంతరం జరగటం, ఇవన్నీ కూడా ఈ వర్ణాల మధ్య భేదాభిప్రాయాలు రావటం, ఇది ఒక జబ్బుగా హిందూ మతంలో మారటం. ఆ హిందూ మతంలో ఆ కులం అనే భావన వలనే శూద్రులు, దళితులు చాలా కాలం హిందూ మతానికి దూరంగా ఉండటం, ఇప్పటికీ కూడా అదే బూచిగా చూపించి హిందూ మతం నుంచి దూరం అవడం జరుగుతూ ఉంది. సో అది వదిలించుకోకపోతే అది ఎప్పటికైనా సరే హిందూ మతానికి నష్టమే అని మాలాంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇతను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం గురించి చెప్తాడు, సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు, కానీ వాస్తవానికి మనువు నువ్వేంటి అందరూ వ్యతిరేకిస్తారు కదా, అందుకనే మనువు టాపిక్ కాకుండా సనాతన ధర్మంలోనే ఈ వివక్ష ఉంది అని చెప్తున్నాడు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి జరిగిన క్రమం చూస్తే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనువు వరకు టైం చూస్తే ఎక్కడ కూడా వివక్ష కానీ అదంతా లేదు. ఎంతో శూద్రులు కూడా రాజ్యాధికారాలు చేసినవి ఇవన్నీ ఉన్నాయి, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ అతని యొక్క ఎలాగైనా సరే హిందూ మాసెస్ని లేదా హిందూ ప్రజల్ని కొంత ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అదేమన్నంటే, సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు, హిందువులకి నేను వ్యతిరేకం కాదు అంటాడు. సనాతన ధర్మానికి నేను వ్యతిరేకిని, హిందువులకి వ్యతిరేకం కాదు అంటాడు. ఆ సనాతనంలో డెఫినేషన్, అబ్రివేషన్ ఏంటో చెప్పమంటే చెప్పడు. సరే ఇదిలా ఉంచితే అసలు మరి ఇంత గొప్ప వ్యక్తి అంటే డిప్యూటీ సీఎంని, ప్రైమ్ మినిస్టర్ని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా ఒక క్యారెక్టర్ లేదా ఒక స్థాయి ఉండాలి కదా అని నెటిజన్లు అంటూ ఉంటారు, కామెంట్లు పెడుతూ ఉంటారు. అంటే అందులో కొంతమంది ఏం కామెంట్లు పెట్టారంటే, ప్రకాష్ రాజ్ నువ్వు ప్రకాష్ రాజ్ కాదు, బెట్టింగ్ రాజ్ అని పెట్టారు. అంటే తాజాగా ఏం జరిగిందంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్లో బెట్టింగ్ ప్రమోషన్స్కి యాడ్లు, ప్రమోషన్స్ చేయడం జరిగింది కొంతమంది. అందులో మొదటగా ఈ ముద్దాయి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రకాష్ రాజ్ గారే, అది అందరికీ తెలుసు. ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఏమిటి అంటే, నేను తెలియక బెట్టింగ్ ప్రమోట్ చేశాను అని. తెల్లారు లెగిస్తే దేశభక్తుల గురించి లేకపోతే గొప్పగా మాట్లాడే వ్యక్తి ఇలా బెట్టింగ్ ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలని నాశనం చేసి, లేదా ఎంతోమందిని చావు అంచుల వరకు తీసుకెళ్ళినటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాలి, చేయకూడదు అనే ఉద్దేశం ఉండకూడదు, చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చినట్టు? నిజంగా దేశభక్తులు అయితే ఆలోచన వస్తుందా? రాదు కదా. విఘ్నత ఉంటుంది కదా, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ప్రమాదం అని. సరే ఇదొక కాంట్రవర్సీ. ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ అనే ప్రొడ్యూసర్ దగ్గర ₹1 కోటి తీసుకొని ఇవ్వలేదని అదొక కాంట్రవర్సీ.
తర్వాత తిరుమల లడ్డూ విషయంలో కూడా కల్తీ జరిగింది అని అంటే, తిరుమల లడ్డూలో కల్తీ జరిగితే ఏమైద్ది అంటే ఆ భావన వచ్చే విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడు. సో ఇట్లాగా దొరికిన ప్రతిసారి ఈ హిందూ హక్కుల కోసం లేదా హిందూ ప్రజల కోసం ఎవరైనా మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం కూడా అన్ని మతాల్లాగే హిందూ మతం ఉంది. అన్ని మతాల్లో ఎంతో కొంత మధ్యయుగాల కాలం నాటి లోపాలు ఉన్నాయో హిందూ మతంలో కూడా ఉంది. ఇతర మతాల్లో లేవా? అంతా మంచే ఉందా? లేదు, మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఇప్పుడు ఒక మతం వాడు ఒక లూప్ హోల్ తీస్తే ఆ పక్కవాడు ఎదుటి మతం యొక్క లూప్ హోల్ కూడా పట్టుకొని తీస్తారు. మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా మతాన్ని ఇంటి వరకే ఉంచుకోవాలని ఎన్నిసార్లు మన రాజ్యాంగ స్ఫూర్తి అదే. కానీ అన్ని దాంట్లో ఉండి రెచ్చగొట్టే వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు కదా. ఈ రెచ్చగొట్టే వాళ్ళ వీటిల్లో కొంతమంది ప్రజలు కూడా పడుతూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మతాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నచ్చింది మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు దేశభక్తి గురించో లేకపోతే నీ విశ్వాసాల గురించి నువ్వు చర్చిస్తున్నట్టే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన విశ్వాసాలు ఆయన మతంలో ఉన్నారు కాబట్టి ఆయన చర్చిస్తున్నారు. తప్పేం లేదు కదా. అంతేగాని ఎదుటి మతాన్ని దూషించలేదు కదా, ఎదుటి మతాన్ని ఎప్పుడు తక్కువ చేయలేదు కదా. హిందువులకు కూడా హక్కులు ఉండాలి. ఇది మెజారిటీ దేశం. హిందువులు టార్గెట్ చేసి మత మార్పిళ్ళు చేస్తూ ఉన్నారు. సనాతన బోర్డు లేకపోవడం వలన హిందూ మత గుళ్ళన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకమైన సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. పాలిటిక్స్ సంబంధం లేని వ్యక్తుల్ని అందులో ఉంచి చక్కగా గుళ్ళన్నీ కూడా మంచిగా చేయాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. తప్పేముంది, అందులో తప్పేం లేదు కదా. సో గుడి అంటే భయం ఎందుకు? గుడి ముందు ప్రసాదం తినాలంటే భయం ఎందుకు? ఇప్పుడు చాలామంది చూస్తామండి, అసలు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కానీ కొన్ని పార్టీస్ కానీ లెఫ్ట్ పార్టీస్ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇతర మతాలు ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి పరిచర్యలు చేయడానికి ఇష్టపడతారు, కానీ ఏదైనా టెంపుల్లోకి వెళ్ళాలంటే భయపడతారు. అంటే ఎందుకు భయం అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఎందుకు వచ్చిందనేది అర్థం కాని పరిస్థితి. అదేమన్నంటే కులం ఇవన్నీ మళ్ళీ ఇది చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజల్లో కులం అనే భావన కట్టడానికి రాజ్యాంగం ప్రకారం ఎన్నో చట్టాలు వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి. సరే, ఎక్కడో చోట ఏవో వైషమ్యాలు జరుగుతూనే ఉంటాయి. అది ప్రతి చోట జరిగితే దానికి అడ్డుకట్టడానికి చట్టాలు కూడా ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అది బూచిగా చూపించి మిగతా మతాలని ప్యాంపర్ చేస్తూ మెజారిటీ మతాన్ని తక్కువ చేస్తే మెజారిటీ మతస్థుల్లో ఆ భావన ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏం సందేహం. ఎందుకు ఇలా చేస్తున్నారు? కనీసం మాకు కూడా ఒక సింపతి మాటలు ఎందుకు మా గురించి మాట్లాడరు అనే భావన ఉంటుంది. సో అంటే ఎందుకునో తెలియదు, కానీ హిందూ మతం అనేసరికి ఒక రకమైన భావన, ఒక బూచిగా చూపించే ప్రయత్నం, ఏదో బీజేపీకి సపోర్టెడ్గా చేస్తుందని, బీజేపీ మీద ఉన్న కోపంతో ఆ మతాన్ని అనుసరించే ప్రజల్ని దూరం చేసుకోవడమే కదా ఇవన్నీ. బీజేపీకి హిందూ మతానికి అంటే ఆ పాలసీ తీసుకుంది, అంతేగాని హిందువులందరూ బీజేపీకి ఓటేయరు కదా. ఆ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి ఆ బీజేపీ మీద ఉన్న కోపంతో హిందూ మత ప్రజల్ని వాళ్ళ ఆచారాలను కూడా కొన్ని పార్టీలు దూరం పెట్టి ఇతరుల పట్ల మంచి చేయి, తప్పు లేదు, ఇతరులని నువ్వు చక్కగా ప్యాంపర్ చేయి, ఇబ్బంది ఏం లేదు, కానీ వీళ్ళ మీద కనీస సింపతి కూడా ఉంచట్లేదు. అది బాధ. సరే, ఏది అయినప్పటికీ కూడా ఈ ప్రకాష్ రాజ్కి ఇన్ని నెగిటివ్ యాంగిల్స్ ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడం మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నెటిజన్స్ అంతా తగులుకున్నారు. అదేవిధంగా ఆయన్ని ప్రకాష్ రాజ్ కాదు, బెట్టింగ్ రాజ్ అని చెప్తున్నారు. కాబట్టి ప్రకాష్ రాజ్ ఆయన విశ్వాసాలను ఆయన ఉంచుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆయన విశ్వాసాలను ఆయన ఉంచుకున్నారు, ఏదో ఇతర మతాలను దూషించలేదు. కాబట్టి అన్నెసరీగా ఆయన టార్గెట్ చేయడం వలన ఆయన నెటిజన్స్ దృష్టిలో పడి ఇబ్బందులు పడతారు ఈ ప్రకాష్ రాజ్ గారు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి, అమికబుల్ అట్మాస్ఫియర్ ఉండాలని మనం కోరుకుందాం. ఇది రోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.